చాలామంది రెగ్యులర్‌గా ఊరికనే గొంతు క్లియర్ చేసుకుంటూ ఉంటారు అనుకుంటా. హలో! నేను డాక్టర్ ప్రశాంత్, ఎండీ పల్మనాలజీ, మిలాన్ కేర్ స్పెషలిస్ట్, ఆరుషి హాస్పిటల్, వరంగల్. ఈ ప్రాబ్లమ్ నంజుని క్లియర్ చేసుకోవడానికి మనం చేస్తూ ఉంటాం ఈ థ్రోట్ క్లియరింగ్ అనేది. ఇది మన గొంతు వల్ల కావచ్చు, మన ముక్కు నుంచి రావచ్చు, లేకపోతే పొట్టలో నుంచి రావచ్చు, ఇంకా వోకల్ కార్డ్స్‌లో ప్రాబ్లమ్ ఉన్నా కూడా రావచ్చు. ఫస్ట్ కాజ్ వచ్చేసి పోస్ట్ నేసల్ డ్రిప్. పోస్ట్ నేసల్ డ్రిప్ ఎందుకు అవుతదంటే, మన ముక్కు లోపల కొన్ని సైనసెస్ ఉంటాయి. ఈ సైనసెస్ నుంచి మ్యూకస్ గానీ, ఏదైనా ఫ్లూయిడ్ గానీ కారినప్పుడు మన గొంతులో పడి, మన గొంతుని ఇరిటేట్ చేస్తుంది. దీనివల్ల మనం థ్రోట్ క్లియరింగ్ అనేది చేస్తూ ఉంటాం. సెకండ్ కాజ్ యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్. మీకు పొట్టలో గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోయినా అప్పుడప్పుడు ఏమైతదంటే, ఈ యాసిడ్ మన గొంతు లోపలికొచ్చి మన థ్రోట్‌ని ఇరిటేట్ చేస్తది. దీనివల్ల కూడా ఊకనే థ్రోట్ క్లియర్ చేసుకోవాల్సొస్తది. థర్డ్ కాజ్ వచ్చేసి వోకల్ కార్డ్ ఇరిటేషన్. ఇది గట్టిగా మాట్లాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, లాయర్స్, ప్రొఫెసర్స్, టీచర్స్ వీళ్ళల్లో ఉంటుంది. దీనివల్ల కూడా థ్రోట్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఫోర్త్ రీజన్ వచ్చేసి ఎలర్జీ డిరైవ్డ్. అంటే స్మోక్ వల్ల కానీ, పొల్యూషన్ వల్ల కానీ, లేకపోతే ఆల్కహాల్ వల్ల, డస్ట్ వల్ల, పోలెన్ వల్ల, వీటి వల్ల మన థ్రోట్ అనేది ఊకే ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మనం థ్రోట్ క్లియర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మన ఆరుషి హాస్పిటల్లో ఉచితంగానే చూస్తున్నాం. మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.